కోలా గురవమ్మని. గురవమ్మ గారు మీరు లోకలేనా? లోకలే. రామచంద్రాపురమేనా? రామచంద్రపురం. మీకు ఓటండి. ఓటు ఉందా? ఉందండి. ఓటు ఎవరికి సార్ లాస్ట్ టైం? ఇంకెవరికో తెలియలేదు కదండి. ప్యాన్కే వేసామండి. మరి ఈసారి అంటే ఇంకా చెప్పలేం కదండి, దేని మీద వేస్తాం. కిందసారి అయితే ఫ్యాన్ వేసానంటారు. ఈసారి ఇక్కడ అభ్యర్థులు ఎవరు తెలుసా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది ఎవరు తెలుసా? బోస్ గారు తెలుసా? బోస్ గారు తెలుసా? వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నాడు కదా వైసీపీ నుంచి. వాళ్ళు టీడీపీ నుంచి ఏమో సుభేష్ గారు పోటీ చేస్తున్నారు, తెలుసు కదా? మరి ఇద్దరులో ఎవరు మంచి అంటారు? ఎంత వస్తుంది? వైఎస్ఆర్కి వేస్తారా? వైఎస్ఆర్ గుర్తేంటో? ఫ్యాన్ అండి. ఫ్యాన్కి వేద్దాం అనుకుంటున్నారు అన్న. మీ పేరు అన్న? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఓటు ఉందా మీకు? ఉందండి. అన్న ఈసారి రామచంద్రపురంలో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు జనాలు? వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నాను. వైఎస్ఆర్ వస్తుంది. మీరు వైఎస్ఆర్కి ఓటేస్తారా? వైఎస్ఆర్కి ఓటేస్తా. గుర్తేంటో? ఫ్యాను. రామచంద్రపురంలో ఫ్యాన్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? రామచంద్రపురంలో ఫ్యాన్కి ఎందుకు వేద్దాం అనుకున్నామంటే జగన్ గారు చేసిన అభివృద్ధి కొరకు. అంతే. సూర్యప్రకాష్ గారు తెలుసా మీకు? సూర్యప్రకాష్ గారు తెలుసండి. బోస్ గారు అబ్బాయి కదా? తెలుసండి. ఎలాంటి ఆయన ఎడ్యుకేషన్ పర్సన్, చదువుకున్నవాడు. అందుకొరకు వస్తే మంచి చేస్తాడు అనుకుంటున్నాం. అందుకే గుర్తు ఫ్యాన్కి వేద్దాం. ఎన్ని ఓట్లున్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 7 ఓట్లు ఉన్నాయి. 7 ఓట్లు మరి ఫ్యాన్కి వేస్తాం. 7 ఓట్లు ఫ్యాన్కి? 7 ఓట్లు ఫ్యాన్కి వేస్తాం. శాంతి. శాంతి గారు మీకు ఓటు ఉందా? మొన్నే వచ్చింది. ఫస్ట్ ఓటర్ అయితే. అవును. ఈసారి మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి వేద్దాం. జగన్ గారు గుర్తేంటో? ఫ్యాన్. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? వేస్తున్నాం, కొంచెం దేశం కోసం మంచి చేస్తున్నారు కదా అని. రాష్ట్రం కోసం మంచి చేస్తున్నారని వేస్తారు. ఇక్కడ అభ్యర్థి ఎవరో తెలుసా? సూర్యప్రకాష్ గారు. పెళ్లి సూర్యప్రకాష్ రెడ్డి. పర్లేదు, ఐడియా ఉంది. మరి సూర్యప్రకాష్ గారు మంచి చేస్తారని అనుకుంటున్నారా? ఏమో అనుకుని నమ్మకంగా ఓటేద్దాం అనుకుంటున్నాం. జగన్ గారు గుర్తుకే వేద్దాం అనుకుంటున్నారు. ఏం గుర్తో? ఫ్యాన్.